Welcome to JBR Ski Way of Life. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పలసా సెషన్. ఈ యొక్క సెషన్లో 141 నుంచి 160 ప్రశ్నలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే డిఎస్సిలో భాగంగా ఈ యొక్క ప్రశ్నలు మనం చర్చిద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్లో చాలా సెషన్స్లో నేను 140 ప్రశ్నల వరకు నేను చెప్పాను. సో ఈ యొక్క సెషన్లో 20 ప్రశ్నల కోసం చర్చిద్దాం. సో ఈ ప్రశ్నలన్నీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. సో 141 ప్రశ్న, మానవ శరీరంలో రక్షక బట్టలని ఏ కణాలను అంటారు? మానవ శరీరంలో రక్షక బట్టలని ఏ కణాలను అంటారు? ఆప్షన్ ఏ ఎరుపు రక్త కణాలు, బి ప్లేట్లెట్స్, ఆప్షన్ సి తెల్ల రక్త కణాలు, ఆప్షన్ డి శరీర కణాలు. సో మానవ శరీరంలో రక్షక బట్టలని ఏ కణాలను అంటారంటే తెల్ల రక్త కణాలు అంటారు. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 142వ ప్రశ్న, పూర్వం కృష్ణానది దక్షిణ భాగాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఆంధ్రదేశం, ఆప్షన్ బి త్రిగ్రామ రాష్ట్రం, ఆప్షన్ సి కర్మ రాష్ట్రం, ఆప్షన్ డి కోసల దేశం. సో మనకి ఏపీ హిస్టరీ పరంగా మనకు అడుగుతారు, ఎందుకంటే అందులో మనం నోటిఫికేషన్ రాస్తున్నాం కాబట్టి. పూర్వం కృష్ణానది దక్షిణ భాగాన్ని ఏమని పిలిచేవారు? సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, కర్మ రాష్ట్రం అని పిలిచేవారు. 143వ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రాలో ఐరోపా వాసుల రాక క్రమాన్ని ఏది? సో ఆంధ్రాలో ఐరోపా వాసుల క్రమం ఏదని కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వారు వచ్చారా? లేకపోతే ఆప్షన్ బి డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారు వచ్చారా? లేకపోతే బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వారు వచ్చారా? లేకపోతే డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసు, బ్రిటిష్ వారు వచ్చారా? సో ఆంధ్రాలో ఐరోపా వాసుల రాక్రమం ఏంటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. డచ్ వారి తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, బ్రిటిష్ వారి తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారి తర్వాత పోర్చుగీస్ వారు వచ్చారు. సో ఇండియాలో ముందుగా వచ్చి లాస్ట్లో వెళ్ళినది ఎవరంటే పోర్చుగీస్ వారు ముందుగా వచ్చారు, తర్వాత పోర్చుగీస్ వారే లాస్ట్లో వెళ్ళారు. భారతదేశం సంబంధించి చెప్తున్నాను. అదే ఆంధ్రాలో అయితే డచ్ వారు మొదటిసారి వచ్చారు, తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు, తర్వాత పోర్చుగీస్ వారు వచ్చారు. ఇక 144వ ప్రశ్న, ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది అని అడుగుతారు మనకి. సో ఇంటర్పోల్ మీకు ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఇంటర్పోల్ అంటే తెలియాలి. సో ప్రపంచ దేశాల్లో పోలీస్ వ్యవస్థకు సంబంధించిన మొత్తము చాలామంది క్రైమ్ చేసి వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతారు. సో అలాంటి వారిని పట్టుకోవడం కోసము ఈ యొక్క ఇంటర్పోల్ అనేది ఉంది. సో ప్రపంచ దేశాల్లో పోలీస్ వ్యవస్థ మొత్తము అందరు కలిసి ఈ యొక్క ఇంటర్పోల్లో ఏదైతే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ అమెరికానా, ఆప్షన్ బి జర్మనీనా, ఆప్షన్ సి ఫ్రాన్స్నా, ఆప్షన్ డి బ్రిటనా. సో ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి ఫ్రాన్స్లో ఉందండి. ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ యొక్క ఇంటర్పోల్నే ఇండియాలో ఏమని పిలుస్తారంటే రీసెంట్లీ భారత్ పోల్ అని నామకరణం చేశారు. ఇక 145వ ప్రశ్న, రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన వారెవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి ఎంఎన్ రాయ్, ఆప్షన్ డి సావర్కర్. సో రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన వారు ఎవరంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, ఎంఎన్ రాయ్ గారు ఈ యొక్క పార్టీని స్థాపించారు. ఇక 146వ ప్రశ్న, చాయిసెస్ ఆఫ్ టెక్నిక్స్ పావర్టీ అండ్ ఫెమినిస్ట్ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రఘురామ్ రాజానా, లేకపోతే అమర్త్య సేన, ఆప్షన్ సి కౌటిల్యనా, ఆప్షన్ డి జాన్ మెన్నార్డ్ కిన్స్నా, జేఎం కిన్స్. సో చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ పావర్టీ అండ్ ఫెమినిస్ట్ యొక్క రచయిత ఎవరంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, అమర్త్య సేన్ గారు ఈ యొక్క చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ పావర్టీ అండ్ ఫెమినిస్ట్ రాశారు. అండ్ 147వ ప్రశ్న, రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మోనోవిజనా, ఆప్షన్ బి మల్టీ విజనా, ఆప్షన్ సి బైనోక్యులర్ విజనా, లేకపోతే ఆప్షన్ డి స్టెరియో విజనా. సో రెండు కళ్ళతో ఒకే వస్తువును మనం చూడగలుగుతాం, దాన్ని ఏమంటారంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, బైనోక్యులర్ విజన్ అంటారు. ఇక 148వ ప్రశ్న, ఎముకలను అధ్యయనం చేసే శాస్త్రం పేరేమిటి? సో ఆప్షన్ ఏ ఫిజియాలజీ, ఆప్షన్ బి హిమటాలజీ, ఆప్షన్ సి ఆస్టియాలజీ, ఆప్షన్ డి కార్డియాలజీ. సో ఎముకల అధ్యయనం చేసే శాస్త్రం పేరంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, ఆస్టియాలజీ. 149వ ప్రశ్న, ఆకలిని పెంచే హార్మోన్ పేరు ఏమిటి? సో ఆప్షన్ ఏ లెప్టినా, ఆప్షన్ బి గ్రెలినా, ఆప్షన్ సి ఇన్సులినా, ఆప్షన్ డి మెలాటోనినా. సో ఆకలిని పెంచే హార్మోన్ పేరు ఏమిటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, గ్రెలిన్.
ఇక 150వ ప్రశ్న, కాప్ అనగా ఏమిటి? మనకి యునైటెడ్ నేషన్స్పై ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో కాప్ అనగా ఏంటి? ఆప్షన్ ఏ సర్కిల్ ఆఫ్ ప్రోగ్రెస్సా, ఆప్షన్ బి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీసా, ఆప్షన్ సి కాంగ్రెస్ ఆఫ్ పాలసీసా, లేకపోతే ఆప్షన్ డి కమ్యూనిటీ ఆఫ్ పీసా. సో కాప్ అనగా ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. సో కాప్ 29 ఎక్కడ జరిగిందంటే బాకు అజర్బైజాన్లో జరిగింది. ఇక 151వ ప్రశ్న, శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇక్కడ శాసనాలు అంటే శిల్పాల మీద చెక్కుతారు కదా, సో మరియు అలాంటి శాసనాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆప్షన్ ఏ నుమిజ్ఞాటిక్సా, ఆప్షన్ బి ఎపిగ్రాఫీనా, ఆప్షన్ సి ఆర్కియాలజీనా, ఆప్షన్ డి హిస్టోరియనా. సో ఆ శాసనాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రాఫీ అంటారు. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 152వ ప్రశ్న, మైలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? సో ఆప్షన్ ఏ గోదావరినా, ఆప్షన్ బి తుంగభద్రనా, ఆప్షన్ సి కృష్ణానా, ఆప్షన్ డి పెన్నానా. సో మైలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడిందంటే కృష్ణా నదిపై నిర్మించబడింది. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. సో కృష్ణా నది ఇది కృష్ణా డిస్టిక్లో ఉండేది. ఇప్పుడు డిస్టిక్స్ అనేవి వేరు చేయడం వల్ల ఇప్పుడు ఏలూరు డిస్టిక్ కింద ఈ యొక్క మైలవరం ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇక 153వ ప్రశ్న, మట్టి బొమ్మలు మరియు కొంచె శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఊరు ఏంటి? సో ఆప్షన్ ఏ అమరావతినా, ఆప్షన్ బి హనుమకొండ, ఆప్షన్ సి లేపాక్షినా, లేకపోతే ఆప్షన్ డి చెరియాల్. సో మట్టి బొమ్మలు మరియు కొంచె శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఊరు ఏంటంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, లేపాక్షి. ఈ లేపాక్షి ఎక్కడ ఉందంటే శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉంది. అండ్ ఇటీవల రీసెంట్ ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసిన లిస్టుల్లో ఈ యొక్క లేపాక్షి అనే ప్రాంతం అనేది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇక 144వ ప్రశ్న, యుఎన్లో శాశ్వత సభ్య దేశాలకు ఉన్న ప్రత్యేక హక్కు ఏంటి? ఆప్షన్ ఏ బిల్లు ప్రవేశపెట్టే హక్కు, ఆప్షన్ బి అధ్యక్ష పదవిని కోరే హక్కు, ఆప్షన్ సి వీటో హక్కు, ఆప్షన్ డి ఎన్నికలలో ఓటు వేయడం. సో యూఎన్లో శాశ్వత సభ్య దేశాలకు ఉన్న ప్రత్యేక హక్కు ఏమిటంటే వీటో హక్కు. సో ఏదైనా బిల్లుపై వాళ్ళు రిజెక్ట్ కానీ ఓటు వేసే అధికారం వాళ్ళకు ఉంది. సో ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్, వీటో హక్కు. సో యూఎన్లో శాశ్వత సభ్య దేశాలు ఎన్నో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 155వ ప్రశ్న, భారతదేశపు మొదటి సౌర మిషన్ పేరు ఏమిటి? సో ఆప్షన్ ఏ చంద్రయాన్, ఆప్షన్ బి మార్స్ ఆర్బిటర్, ఆప్షన్ సి ఆదిత్య L1, ఆప్షన్ డి సూర్యయాన్. సో భారతదేశపు మొదటి సౌర మిషన్ ఏదంటే ఆదిత్య L1 ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి సూర్యుడిపై మొదటి ప్రయోగం అది. ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్, ఆదిత్య L1. 156వ ప్రశ్న, యూనిసెఫ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ బి వృద్ధుల సంక్షేమం, ఆప్షన్ సి బాల హక్కులు ఆరోగ్యం విద్యన, ఆప్షన్ డి శాంతి కోసం దౌత్యమా. సో యూనిసెఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, బాలల హక్కులు ఆరోగ్యం విద్య. 157వ ప్రశ్న, ఉగండా రాజధాని ఏది? ఆప్షన్ ఏ నైరోబీ, ఆప్షన్ బి లుసాకా, ఆప్షన్ సి కంపాలా, ఆప్షన్ డి ఖార్టూమ్. సో ఉగాండా రాజధాని ఏంటంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, కంపాలా. సో ఇంటర్నేషనల్ రిలేషన్గా మనకు అడుగుతారు. సో కంపాలా అనేది ఉగాండా రాజధాని. సో ఉగాండా యొక్క కరెన్సీ ఏంటంటే ఉగాండన్ సిల్లింగ్స్. 158వ ప్రశ్న, ప్రస్తుత భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ ఎవరు? సో క్రికెట్ అనేది చెప్పేస్తాము, ఫుట్బాల్ అని చెప్పేస్తాము. అదే ప్రస్తుత భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ ఎవరంటే ఆప్షన్ నికీ ప్రసాద, ఆప్షన్ బి సవితా పూనియానా, ఆప్షన్ సి సలీమా టెట్టా, ఆప్షన్ డి రాణి రంపాలా. సో ప్రస్తుత భారత మహిళా జట్టుకి హాకీ జట్టు కెప్టెన్ ఎవరంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, సలీమా టెట్. 159వ ప్రశ్న, 2025లో పద్మ అవార్డులు ఎంతమంది వ్యక్తులకు ప్రదానం చేయబడ్డాయి? సో 2025లో పద్మ అవార్డులు ఎంతమంది వ్యక్తులకు ప్రదానం చేయబడ్డాయి అంటే ఆప్షన్ ఏ 125, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 139, ఆప్షన్ డి 150. సో 2025లో పద్మ అవార్డులు ఎంతమంది వ్యక్తులకు ప్రదానం చేయబడ్డాయి అంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 139 మందికి ఈ యొక్క అవార్డులు వచ్చాయి. ఇక 160వ ప్రశ్న, సెబీ అంటే ఏమిటి? సో ఇటీవల టాప్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే సెబీ. సో ఆప్షన్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అండ్ ఆప్షన్ డి సేవింగ్స్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు ఈ యొక్క సెషన్లో 20
ప్రశ్నలు ఇవ్వండి. సో మరి ఒక సెషన్లో మరి ఒక ప్రశ్నలో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ 160 ప్రశ్నల వారు వెరీ వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను స్క్రూటినైజ్ చేసి ఈ యొక్క ప్రశ్నలను చెప్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్. గడిచిన గతమును విరిసిన ప్రేమను మనం నలిచిన నేలను పీల్చిన గాలిని